గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం యావత్ దేశానికే గర్వకారణం. తూర్పుగోదావరి జిల్లా జనజాగరణ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. విశాఖ ఏఓబీలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు, 4 మావోయిస్టుల మృతి. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లి వెధవలయ్యారు. పినపాకలో సిపిఐ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. జనజాగరణ సభలో పాల్గొన్నారు ఆయన. ముందుగా కాకినాడకు వచ్చిన కిషన్ రెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యకర్తలు భారీగా ర్యాలీ చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆర్టికల్ కారణంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో 42,000 మంది ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు. అనంతరం పార్టీ నేతలు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. బాల్య వివాహం చేసుకున్నటువంటి చట్టం నిషేధించేటువంటి చట్టం ఈ దేశంలో ఉంది. బాల్య వివాహాలు 9 సంవత్సరాల అమ్మాయి కూడా పిల్లలు జరిగిపోతాయి కదా. 9 years అమ్మాయికి ఇంతకుముందే చెప్పాను, ఉగ్రవాదులను టెర్రరిస్ట్ గా ప్రకటించేటువంటి చట్టం చేశాం. ఆడపిల్లలను ఎవరైనా జయ హే జయ 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 హే లైన్ కాయాలి. మీరు అడ్డు తిరగండి, అంతా అడ్డు తిరగండి. టువార్డ్స్ దట్ సైడ్, టువార్డ్స్ దట్ సైడ్ అడ్డు తిరగాలి. నిజాం రాజ్యం మీద భారత సైనికులను ట్యాంకులను పంపించి ఓడించి పోలీస్ యాక్షన్ లో 1947-48 సెప్టెంబర్ 17 నాడు 3 రంగుల జెండా నిజాం గడ్డ మీద నిజాం ఓడించి అదేవిధంగా జూనగఢ్ అదేవిధంగా సర్దార్ పటేల్ స్వాధీనం చేసుకున్నాడు. ఇక మిగిలిపోయింది ఒకటి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా సర్దార్ పటేల్ ముందుకెళ్తా ఉంటే నాటి ప్రధానమంత్రి సర్దార్ పటేల్ పిలిచి చెప్పాడు, నేను ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నా, నువ్వు జమ్మూ కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దు, నాది జమ్మూ కాశ్మీర్ సొంత రాష్ట్రము కాబట్టి నేను డీల్ చేస్తా అని చెప్పి ఆయన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజుతో చర్చ జరపడం. ఆ రోజు షేక్ అబ్దుల్లా ముస్లిం కాన్ఫరెన్స్ అనేటువంటి పార్టీ పెట్టాడు ఆయన. ఆ షేక్ అబ్దుల్లా ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీతో చర్చలు జరిపి వాళ్ళు ససేమిరా మేము కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని చెప్పి అన్నప్పుడు ఏదైతే నిజాం ఏ రకంగా అన్నాడో అక్కడ కూడా అదే రాజ్యం వాళ్ళు అన్నారు. కానీ అక్కడ ఉండేటువంటి రాజు నిజమైనటువంటి ఎవరైతే పరిపాలించిన రాజేమో భారతదేశాన్ని కలవాలని ఆయన అంగీకరిస్తూ లెటర్ ఇచ్చాడు. కానీ వీళ్ళు చిన్న చిన్న ఆందోళన మొదలు పెట్టారు. చాలా దగ్గర సంబంధాలు, నెహ్రూకు షేక్ అబ్దుల్లాకు చాలా దగ్గర బంధుత్వం. కాబట్టి ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందమే 370 ఆర్టికల్.
ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ తోటి భారతదేశానికి సంబంధాలు ఏర్పడే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఉండింది. జమ్మూ కాశ్మీర్ అంటే 370 ఆర్టికల్ అంటే చెప్తాను తర్వాత. ఆ ప్రభుత్వంలో కలకత్తా చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త మేధావి యూనివర్సిటీకి ఇంతకుముందు ఇక ఏఓబీలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దారకొండ సమీపంలో గుమ్మరేవు పంచాయతీ మాదిగమల్లు అటవీ ప్రాంతంలో మావోలు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇట్లా జిల్లా चल बोल बाहर से రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న మీర్పేట మున్సిపాలిటీ పరిధిలో ద్వారకామయ్య నగర్ కాలనీ అధికారులు పట్టించుకోవట్లేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసులు సహకారంతో సొంత ఖర్చులతో కాలనీ మొత్తానికి బ్లీచింగ్ పౌడర్ డెంగ్యూ వ్యాధి నివారణ కొరకు చల్లడం జరిగిందని ద్వారకామయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు నెహ్రూ తెలిపారు. మీర్పేట మున్సిపాలిటీ అధికారులు డెంగ్యూ నివారణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, కాలనీలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తమ సమస్యలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరే చరణం లేదని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేదంటే మున్సిపల్ ఆఫీసు ముందు మా కాలనీ వాసులు అందరూ కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు. వారు తమ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు అలాగే తాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయని కాలనీ వాసులు పేర్కొన్నారు. కాలనీ వాసులు తమ వంతుగా మురికి నీరు నిల్వ లేకుండా ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఏ పనులు చేయలేదు. ఈ మున్సిపల్ ఆఫీస్లో మేము ఎన్నోసార్లు లెటర్లు సబ్మిట్ చేసినాం, కాగితాలు ఇచ్చినాం.
కానీ దేనికి కూడా మున్సిపల్ కమిషనర్ గత పనిచేసి వెళ్ళిపోయినటువంటి ఎన్ వసంత కమిషనర్ గారు మా కాగితాలన్నీ కూడా పక్కన పెట్టి మా పనులు ఏం చేయకుండా కాలనీని బాగా ఇబ్బందికి గురి చేశారు. అదే రకంగా ఇప్పుడు డెంగ్యూ వ్యాధి మా కాలనీలో దగ్గర చంటి పిల్లలు చిన్నపిల్లలు డెంగ్యూ వ్యాధి సోకి కనీసం ఒక 10-12 కేసులు నమోదైనాయి. ఈ విషయంలో ఈరోజు గత వారం రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్లో మేము అడిగినాం, బ్లీచింగ్ పౌడర్ అయినా చల్లండి, కనీసం దోమల మెషిన్లు ఉన్నాయి, ఆ దోమల పొగైనా కొట్టండి అని అడిగితే కూడా ఎటువంటి రెస్పాన్స్ మాకు రాలేదు. ఇంకా మాకు ఒకటే నిర్ణయం చేసుకున్నాం, ఇంకా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కొంత మనీ కలెక్ట్ చేసి మేమే ఇక బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి కాలనీ అంతా బ్లీచింగ్ చేసినాం. అదే రకంగా దోమల ఇబ్బంది కూడా బాగా ఎక్కువ ఉన్నది. ఈ స్లమ్ ఏరియాలో ఉండడం వల్ల ఈ నీటి మురికివాడ ఇబ్బందుల వల్ల డెంగ్యూ వ్యాధి విపరీతంగా ఉన్నది. కాలనీలో కూడా 10-12 కేసులు నమోదైనాయి. ఈరోజు కూడా చుట్టుపక్కల అన్ని కాలనీలో కూడా ఈ డెంగ్యూ వ్యాధి విపరీతంగా ఒక ప్రజ్వలనం విపరీతమైన ఒక సమస్యగా మారింది. ఈ సమస్యకి గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ మీర్పేట మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ మా లోకల్ లీడర్లు కానీ ఆ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మాకు స్పందించి మా కాలనీలో ఆ దోమల మెషిన్లు పంపించి లేకుంటే బ్లీచింగ్ పౌడర్ చేపించి ఈ దోమల ఇబ్బందిని పోగొట్టగలరని మరీ మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అసెంబ్లీలో నడుస్తుంది. మా కాలనీకి బడ్జెట్, మా కాలనీ సమస్యలు 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెప్పినాం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పినాం, కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినాం, ఈ మధ్యన కేసీఆర్ గారికి మొన్న లెటర్ కూడా పంపించినాం. కానీ 20 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఏ స్పందన రాలేదు. పాత పడిపోయిన డ్రైనేజీలు, కరెంటు పోల్స్ లేవు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు. ఈ మధ్యనే కొత్తగా పైప్ లైన్ సత్యేంద్ర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త పైప్ లైన్ వేశారు. ఆ మిగిలిన డ్రైనేజ్ పనులు కూడా చేసి సీసీ రోడ్లు వేసినట్టయితే ఈ దోమల యొక్క ఇబ్బంది అనేది పోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే రకంగా కుక్కల ఇబ్బంది కూడా బాగా ఎక్కువైంది. చిన్నపిల్లల్ని కుక్కలు కలిసి రేబీస్ వ్యాధి మొన్న 4-5 కేసులు మా కాలనీ నుంచే కోర్టులో కేసులు నమోదైనాయి. దాని గురించి కూడా మున్సిపల్ ఆఫీసర్లు, ఈ కార్పొరేషన్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కేవలం వెళ్ళిపోయినటువంటి మున్సిపల్ కమిషనర్ ఎన్ వసంత గారు మా కాలనీని బాగా పక్కన పెట్టి మిగిలిన కాలనీని డెవలప్ చేశారు. మా కాలనీకి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. అట్లీస్ట్ మేము 10 లక్షల రూపాయలు శాంక్షన్ అడిగినా చేయలేదు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి గ్రామ పంచాయతీలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి వైద్యులు సిబ్బంది స్వయంగా శ్రమదానం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ విలాసరావు, వైద్యులు చంద్రశేఖర్, శ్రీకాంత్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్న చెయ్యి ఒకటి అలా చెట్టు కాదు కదా మంచిగా షుగర్ పని చెప్తుంది కదా చెట్టు ఉంది కదా. ఇక 24 గంటల త్రాగునీరు సరఫరా చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సారపాక పంచాయతీలోని భాస్కర్ నగర్, గాంధీనగర్లలో సిపిఐ నేతలు పాదయాత్ర చేపట్టారు. నేతలు, నాయకులు మారుతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రస్తుత అధికార పార్టీ విఫలమైందని సిపిఐ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్, గాంధీనగర్ గ్రామాల్లో సిపిఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. సిపిఐ నాయకులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ప్రతి వీధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ పరిధిలో గతంలో ఇతర పార్టీలలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లి వెధవలు అయ్యారని మండిపడ్డారు. స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే సిపిఐ పోరుబాట పట్టినట్లు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో వారికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఐటీసీలో ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. 24 గంటలు త్రాగునీరు అందించాలని, రహదారులు, డ్రైన్లు మరమ్మతులు చేపట్టి స్థానికులకు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వస్తే ఏం కావాలో ప్రజలు కోరుకుంటే ఆ కోరికలు ఏమీ తీరలేదనే భావనతోటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజా పోరుయాత్రల ద్వారా ఆ ప్రాంతాలలో సందర్శించి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలకి పరిష్కార మార్గం కోసం అటు ప్రభుత్వం దృష్టికి ఇటు అధికారుల దృష్టికి తీసుకుపోయే దానికోసం సిపిఐ ప్రజా పోరుయాత్ర చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆనాడు కేసీఆర్ తెలంగాణ వస్తే ఇంటింటికి నల్లా ఇస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాడు. కానీ ఒక్క ఇంటికి కూడా నల్లా ఇచ్చిన పరిస్థితి మనం చూడట్లేదు. ఎక్కడ కూడా చొక్క నీళ్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఒక వాటర్ ట్యాంక్ కట్టి లేకపోతే పైప్ లైన్ వేసి ఇంటికి పైపులు పెట్టాడు తప్ప ఆ పైపుల్లోంచి ఒక చొక్క కూడా నీరు వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు లేదా అని మనం ఆలోచన చేస్తే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోతా ఉందనేది అర్థమవుతాం. ఇక మహబూబాబాద్ జిల్లాలోని రేకులతండా సమీపంలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని మంగళ కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్గా గుర్తించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు మృతుడికి మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేసినట్లు భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకొంచెం పైకి అక్కడ ఇదే ఇది ఇది గట్టగట్టినట్టుంది. ఇది కట్టి ఇట్లా కట్టికి వచ్చింది. ఇట్లా చిన్న ఉంది ఇక్కడ కూర్చుంటున్నాను. మంగళ కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ అనే వ్యక్తిని రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాగించడం కోసం తీసుకొచ్చి రీజన్ అనేది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు, తీసుకొచ్చి కావాలనే పథకం ప్రకారం చంపారు. అది ఆ సీన్ బట్టి చూస్తే ఎవరో కావాలని ముందస్తు ప్లాన్గా నిన్న సాయంత్రం ఆయన ఎంగేజ్ చేసుకుని తాగుదామని తీసుకొచ్చారు. అక్కడ క్రైమ్ సీన్లో ఒక క్వార్టర్ బాటిల్ కూడా లభించింది, ఒక 2 గ్లాసులు ఉన్నాయి. దీని తర్వాత నిన్న ఈ నవీను 9:30 ప్రాంతంలో వాళ్ళ మిస్సెస్కి నేను ఇప్పుడే బయటకు వేస్తానని చెప్తాడు. చెప్పేసి ఇంటికాడ నుండి ఒక బాటిల్ కవర్లో చుట్టుకోవడం రావడం జరిగింది. తెలిసిన తర్వాత వాళ్ళ భార్య 11కి చూసినా ఇంకా రాకపోవడంతో ఇమీడియట్గా అటు విషయాన్ని వాళ్ళ అన్నలు చెప్పి తర్వాత చుట్టూ చర్చ చేశారు. చర్చ చేసిన తర్వాత నిన్న సుమారు 2 గంటల 3 గంటల ప్రాంతంలో వాళ్ళ డెడ్ బాడీ ఇక్కడ ఉండడం గమనించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వస్తే ఇమీడియట్గా మహిబాద్ కురువి పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది, అరెస్ట్ అవ్వడం జరిగింది. అక్కడ వచ్చి క్రైమ్ సీన్ గమనిస్తే భూ తగాదాలు కానీ మరే ఇతర తగాదాలు కానీ అయి ఉండొచ్చు. అది పూర్తిగా ఇంకా క్లారిటీ రాలేదు. కావాలనే పథకం ప్రకారం 2 గానీ 3 గానీ ఉండొచ్చు, వాళ్ళు మర్డర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో 30 రోజుల గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో యువకులు శ్రమదానం చేసి మొక్కలు నాటి చిన్న మొక్కలు ఎండిపోకుండా ఉండడం కోసం చెట్టుకు ఊతకర సహాయంతో చెట్టు మొదలు దగ్గర వాటర్ బాటిల్ కట్టి నీటి చుక్కలు పడేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 8,400 వరకు చెట్లు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇందిరా గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలు తెలిపారు. గ్రామ జనాభా 2,368 మంది ఉన్నారని, వృద్ధులు 315 మంది ఉన్నారని, వారికి సకాలంలో పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. గొల్లపల్లి గ్రామ పంచాయతీ, నేను గొల్లపల్లి సర్పంచ్ రాజేశ్వర రెడ్డిని. మా ఊళ్ళో ఇప్పటివరకు శ్రమదానము దాదాపుగా 80-90 మెంబర్స్ వరకు వస్తున్నారు. అందులో యువకులే ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కొంతమంది వార్డు మెంబర్స్ కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ ఎన్నుకున్న వాళ్ళు కూడా శ్రమదానికి రావడం జరుగుతుంది.
ప్రజెంట్గా మేము చేసిన వర్కులు మన రైల్వే స్టేషన్ నుంచి రైస్ మిల్ వరకు మొత్తం ఏం లేకుండా క్లీన్ చేసి దాదాపు 300 చెట్లు మొలకలు నాటడం జరిగింది. ప్రజెంట్గా ఊళ్ళో మన నడకదార ఎన్నుకున్న మన కుళ్ళిపోయిన ఇండ్లు మొత్తం వచ్చేసి 24 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. ప్రజెంట్గా అదేవిధంగా మన మురికి కాలువలు కానీ అవి ఏం లేకుండా పరిశుభ్రంగా శుభ్రం చేయడం జరిగింది. దాదాపు మా ఊళ్ళో LED లైట్లు 170 వరకు వేపించాము. ఇప్పటివరకు వెలుగుతూనే ఉన్నాయి. రూపాయలకి మన గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు పంపించడం జరిగింది. అదేవిధంగా డబ్బుల ద్వారా స్వాటింపు చేయడం జరిగింది. కాకపోతే అలాంటి రైతులు ఎవరు కూడా పొలాల్లో పెంటలున్న వాళ్ళు ఎవరు స్పందించడం లేదు మా ఊరి వారికి. ఇప్పటివరకు అయితే మా ఊరి వారు చేసే ప్రోగ్రామ్ వరకు అయితే ఫుల్ సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. బీఆర్ఓ మాత్రం మా విలేజ్కి ఇప్పటివరకు రావడం కూడా లేదు. ఇంకోటి మన ఊరి దగ్గర ఉన్నది శ్మశాన వాటిక, దాన వాటిక కూడా సర్వే కోసం ఇచ్చాము. ఇప్పటివరకు సర్వే చేయడం జరగలేదు. ఇంకోటి డంపింగ్ యార్డ్ వరకు క్లియర్ అయిపోయింది వరకు. నేను గొల్లపల్లి పంచాయతీ కార్యదర్శి కుమారి పి ఇందిర. మా గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేము ముందుగా 6వ తారీఖు రోజు గ్రామ సభ నిర్వహించాము. ఈ గ్రామ సభలో ప్రజలందరికీ కూడా ఒకేసారి 30 రోజులు కంటిన్యూస్గా మీ యొక్క శ్రమను మాకు గ్రామ పంచాయతీ మన ఊరిని పరిశుభ్రంగా చేసుకోవడానికి కానీ అన్ని విషయాల్లో కానీ మీరందరూ ముందుండి సహకరించాలని గ్రామ సభలో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపించడంతో పాటు ఈ విషయాన్ని 30 రోజులు పరిశుభ్రతలో భాగంగా అన్ని విషయాల్లో గ్రామాన్ని తీర్చిదిద్దుకోవడానికి. ఇక మిర్యాలగూడ కేంద్రంగా 100 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు మిల్లర్లు. నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించిన నిందితులను జీఎస్టీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్స్ 2 రోజులుగా రైస్ మిల్లులపై దాడులు చేస్తూ పత్రాలను పరిశీలిస్తున్నారు. 100 కోట్ల పన్ను ఎగవేత నిర్ధారణ కావడంతో పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో సెంట్రల్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్న ప్రాంతం మిర్యాలగూడ. ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా వెలువడిన తౌడును అప్పనంగా బుక్కేందుకు తరలిపారు. అక్కడ కమిషన్ ఏజెంట్లు, రైస్ మిల్లర్లు తౌడును పశువుల దానా, ఆయిల్ మిల్లులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 5% జీఎస్టీని చెల్లించకుండా నకిలీ బిల్లులు సృష్టించారు. 100 కోట్ల ప్రభుత్వ పన్నును ఎగవేసినట్టుగా సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ, వైజాగ్ నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్స్ 2 రోజులుగా మిర్యాలగూడ రైస్ మిల్లులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. భారీగా ప్రభుత్వ సొమ్మును కాజేశారనే ఫిర్యాదులతో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక త్వరలోనే జాతీయ స్థాయి వేరుశనగ విత్తన పరిశోధన సంస్థను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్, బిజినేపల్లి PACS కేంద్రాలలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ రైతులందరికీ సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇస్తామని అన్నారు. నిరంజన్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, సబ్సిడీ విత్తనాలు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఇతర అనుబంధ రంగాల ద్వారా ఆదాయాలను ఆర్జించి లాభం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పి రాములు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి పాల్గొన్నారు. లోపల పెద్దలందరికీ ప్రభుత్వం యొక్క స్ఫూర్తికి గండిపడతాయి.
న్యాయంగా వేసుకొని బతికేటువంటి వాడిని నోటికాడి ముద్ద మనం ఉండినట్లయితే అది జరగొద్దని ధర్మంగా చేరాలే వాళ్ళకి సబ్సిడీ విత్తనం ఉద్దేశంతో ఈ నిబంధన పెడుతున్నాం. మీరు ఖచ్చితంగా సూపర్వైజ్ చేసుకొని మానిటర్ చేసుకోవాలి. ఏ ఊళ్ళో ఏ రైతులు వేసిందా, 4 ఎకరాలకు తీసుకుపోయిన 4 ఎకరాలకు వేసిందా లేదా, వేసిందని మీరు సర్టిఫై చేయాల్సి ఉన్న తర్వాత మీరు సర్టిఫికేషన్ చేసిన కాడ వేయలేదని తెలిస్తే మీ మీద యాక్షన్ అవుతుంది. వాళ్ళు వేయకుండా ఉంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. నేను ముందే చెప్తున్న విషయం. తర్వాత మీ ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎంపీ గారు చెప్పినా నేను వెనక్కి తీసుకోను. చర్య జరిగేది యథావిధిగా జరుగుతుంది. ముందే ప్రకటిస్తున్న విషయం. ఇచ్చిన ఒక రైతు బంధు ఇచ్చినా, ఒక రైతు బీమా ఇచ్చినా, విత్తన సబ్సిడీ ఇచ్చినా, ఏమిచ్చినా నేరుగా అది రైతుకు చేరాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని దయచేసి రైతాంగం కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, సరఫరాలో సమయం పడుతుంది. నేను ముందే చెప్తున్నా, మీరు వేచి ఉండి వేసుకోండి. ఇక నిర్మల్ జిల్లా బాసర గోదావరికి పెరిగిన నీటి మట్టం భారీగా పెరిగింది. గత 2 రోజుల నుంచి ముధోల్ నియోజకవర్గంతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి బాసర గోదావరి దిగువకు నిండుకుండలా ప్రవహిస్తోంది. ఇక టిక్ టాక్ విన్యాసాలే దినేష్ ప్రాణం మింగింది. 3 రోజుల క్రితం చెక్ డ్యాంలో కొట్టుకుపోయిన దినేష్ మృతదేహం దొరికింది. ఇంటికి పెద్ద కుమారుడైన దినేష్ బ్రతుకు తెరువు కొరకు గల్ఫ్ దేశాలకు వెళ్లి గత 2 నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. టిక్ టాక్ చేస్తూ చెక్ డ్యాంలో కొట్టుకుపోయాడని అతని బంధువులు విలపిస్తూ తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా అమంగల్ కేఆర్డీఆర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, పపిశెట్టి రాము, శ్వేత, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోంది. కొండపైన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ఆలయ అధికారులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం యావత్తు దేశానికే గర్వకారణం. తూర్పుగోదావరి జిల్లా జనజాగరణ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. విశాఖ ఏఓబీలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు, 4 మావోయిస్టుల మృతి. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లి వెధవలయ్యారు. పినపాకలో సిపిఐ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.